వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ ఈ చాప్టర్లో టాపిక్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్ అనే కంటెంట్ని డిస్కస్ చేద్దాం. ఇందులో మనం ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏం జరుగుతుంది, ఎలా లిమిట్ చేస్తుంది ఫోటోసింథసిస్ని చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఫోటో రెస్పిరేషన్ గురించి చదువుదాం. ఫోటో రెస్పిరేషన్ ఏంటి అంటే, ఈ ప్రాసెస్లో ఆర్యుబిపి CO2తో కంబైన్ అయ్యి రుబిస్కో ఎంజైమ్ యాక్ట్ అవ్వడం వల్ల 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3PGA క్యాటలైజ్ చేస్తుంది. రుబిస్కో ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఇన్ ద వరల్డ్. ఇది ఇంతకుముందు కూడా ఒక బిట్ వచ్చింది. ఇది CO2ని O2ని రెండింటిని బైండ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కెల్విన్ సైకిల్లో ఫస్ట్ స్టెప్ చూస్తే CO2 ఫిక్సేషన్ జరిగేటప్పుడు మనకి 3PGA మాలిక్యూల్స్ ఏర్పడతాయి అని చెప్పేసి నేర్చుకున్నాం. ఇక్కడ ఒక స్టెప్ ఏమన్నా అంటే CO2 కాన్సన్ట్రేషను O2 కాన్సన్ట్రేషన్లో తేడా వల్ల మనకి C3 ప్లాంట్స్లో కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే CO2 బదులు O2ని గనక బైండ్ చేసుకుంటే రుబిస్కో ఎంజైమ్ అనేది CO2ని డిక్రీజ్ చేయడం వల్ల 2 మాలిక్యూల్స్ ఆఫ్ పాస్పోగ్లిజరేట్, పాస్పోగ్లైకోలేట్ అనేది ఈ పాత్వేలో ఏర్పడతాయి. దీన్నే మనం ఫోటో రెస్పిరేషన్ అంటాం. అసలు ఏర్పడాల్సింది ఏంటిది PGA, కానీ ఇక్కడ ఏర్పడింది ఏంటిది పాస్పోగ్లిజరేట్, పాస్పోగ్లైకోలేట్. కాబట్టి ఇక్కడ ఏటీపీలు కానీ NADP కానీ రిలీజ్ కావు. ఏటీపీ రిలీజ్ కాకపోవడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ కాదు. కాబట్టి ఫోటో రెస్పిరేషన్ అనేది వేస్టబుల్ ప్రాసెస్ అవుతుంది. అయితే C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. ఎందుకు అంటే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన వీడియోలో C4లో 2 కణాలు అంటే మీసోఫిల్లో, నెక్స్ట్ బండిల్ షీత్ సెల్స్లో, ఈ రెండింటిలో మనకు 2 సైకిల్స్ కనిపిస్తాయి. ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ మీసోఫిల్ నుంచి బండిల్ షీత్ సెల్స్లోకి మూవ్ అయినప్పుడు అక్కడ CO2 అనేది రిలీజ్ అవుతుంది. అక్కడ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే CO2 చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు రుబిస్కో CO2ని ఎక్కువగా బైండ్ చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందో CO2ని మాత్రమే బైండ్ చేసుకున్నప్పుడు కెల్విన్ సైకిల్లో ఫస్ట్ స్టెప్లోనే CO2ని ఫిక్సేషన్ చేసుకుంటుంది. కాబట్టి C4 ప్లాంట్లో ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. కొన్ని C3 ప్లాంట్స్లో మాత్రమే ఈ ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసింథసిస్. ఇందులో మామూలుగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 2 ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ ఉంటాయి. సో ఫోటోసింథసిస్లో మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూస్తే సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ద ప్లాంట్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ నంబర్, సైజ్, ఏజ్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ లీవ్స్. తర్వాత మీసోఫిల్ సెల్స్ అండ్ క్లోరోప్లాస్ట్ ఇవన్నీ. తర్వాత మనకి ఇంటర్నల్ CO2 అంటే ఇంతకుముందు ఫోటో రెస్పిరేషన్ అనుకున్నాం కదా, అక్కడ సెల్స్లో ఉన్న ఇంటర్నల్ CO2 కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కడ క్లోరోఫిల్లో, అది కూడా ఈ ఫోటోసింథసిస్కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అట్లనే ఇప్పుడు మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జెనెటిక్ డిపోజిషన్, ప్రీ డిపోజిషన్ కూడా అవుతుంది. గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కే వస్తుంది. అట్లే దీంట్లో మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేస్తే అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్, టెంపరేచర్, CO2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ అండ్ వాటర్. ఇప్పుడు మనం ఒక బిట్ పెట్టుకోవాలి అనుకుంటే దీనికి సన్లైట్, టెంపరేచర్, CO2 అండ్ వాటర్ అనేది ఒక న్యూమోనిక్ లాగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒకటి కాకుండా సైమల్టేనియస్గా అన్నీ కూడా దీంట్లో ఎఫెక్ట్ అవుతాయి. ఈ CO2 ఫిక్సేషన్ జరగకపోతే ప్రొడక్టివిటీ అనేది ఫోటోసింథసిస్లో జరగదు. కాబట్టి ఒకటి ప్రిడామినెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు టెంపరేచరు, CO2, తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఒక్కదాని మీద ఒకటి సైమల్టేనియస్గా వర్క్ చేయొచ్చు, లేదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండొచ్చు. సో
దీన్నే మనం సబ్ ఆప్టిమల్ లెవెల్స్ అంటాం. అంటే ఏది ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉంటేనే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పింది ఎవరు బయోకెమికల్ ప్రాసెస్లో అంటే బ్లాక్మ్యాన్స్. సో బ్లాక్మ్యాన్స్ చెప్పిండు, ఏమని చెప్పాడంటే లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఫోటోసింథసిస్ అనేది జరగదు, ఆప్టిమమ్ లెవెల్లో ఉండాలి అనేసి చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ లైట్ చూస్తాం. లైట్లో మనకు ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ గ్రాఫ్లో లో లైట్లో ఫోటోసింథసిస్ ఒక అంటే ఇంక్రీజ్ లెవెల్లో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ లెవెల్కి వచ్చేసరికి బి దగ్గర లీనియర్గా వెళ్తుంది, అంటే సి అనే లైన్ లీనియర్గా వెళ్తుంది. అంటే డి దగ్గర చూడండి లిమిట్ అవుతుంది. ఇక్కడ ఆ తర్వాత మీరు ఎంత అంటే లైట్ ఎంత ఎక్కువ చేసినా కూడా క్లోరోఫిల్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఇంకో ప్రాసెస్లో CO2 అనేది ఎక్కువగా సింథసైజ్ చేయదు గ్లూకోజ్ మాలిక్యూల్ని. కాబట్టి లైట్ అనేది లో లైట్లోనే ఎక్కువగా సింథసిస్ అనేది జరుగుతుంది. ఇది ఆప్టిమమ్. అది కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే CO2 ఎక్కువ అంటే వెరీ లో ఇన్ ద అట్మాస్ఫియర్ ఎంత ఉంటుంది, 0.03 ఉంటుంది ఆర్ 0.04 ఉంటుంది. ఒకవేళ దీన్ని 0.05% కనుక ఇంక్రీజ్ చేసినా కూడా CO2 ఫిక్సేషన్ రేటు కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని 0.05కి ఎక్కువ వచ్చింది కదా అని 0.067 అలా వెళ్తే బియాండ్ డ్యామేజ్ ఆఫ్ ఓవర్ లాంగ్ పీరియడ్, అంటే ఇక్కడ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. C3, C4 ప్లాంట్స్లో చూసుకుంటే రెండు కూడా CO2 కాన్సన్ట్రేషన్లో డిఫరెంట్గా చూపిస్తాయి. లో లైట్ కండిషన్స్ ఎక్కడైతే ఉంటాయో నెయిదర్ రెస్పాండ్ టు హై CO2 కండిషన్స్. హై లైట్ ఇంటెన్సిటీస్ ఉన్నా కూడా C3 అండ్ C4 ప్లాంట్స్లో ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. అయితే ఇక్కడ C3 అనేది లో లైట్కి రెస్పాండ్ అయితే C4 అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ, CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏ లైట్ అయినా ఉన్నా ఇంటర్నల్గా CO2 కాన్సన్ట్రేషన్ని బట్టి ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. ఇక్కడ మనకు సాచురేషన్ లెవెల్స్ చూస్తే C4 ప్లాంట్స్లో 360 µ ILs ఉంది, C3 ప్లాంట్స్లో 450 μLs ఉంది. సో కరెంట్ అవైలబిలిటీ ఆఫ్ CO2 లెవెల్ ఈజ్ లిమిటింగ్ ఫోటోసింథసిస్. అట్లానే C3 ప్లాంట్స్ హయ్యర్ CO2 కాన్సన్ట్రేషన్కి ఇంక్రీజ్డ్ రేట్ అయినా కూడా కొన్నిసార్లు ఒక లెవెల్ దాటిన తర్వాత, సాచురేషన్ లెవెల్ దాటిన తర్వాత అది తగ్గిపోతుంది. కానీ కొన్ని గ్రీన్ హౌస్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే CO2 ఇంక్రీజ్ అయినా కొద్దీ ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చేటివి ఏంటి అంటే, ఇది మనకి ఎంసెట్ నీట్ బిట్ అడుగుతాడు, టమాటోస్, బెల్ పెప్పర్. సో గ్రీన్ హౌస్ క్రాప్స్ అంటారు. అంటే దీనికి ఎంత CO2 పంపిస్తే అంత ప్రొడక్టివిటీ వస్తుంది. సో దీస్ క్రాప్స్ ఆర్ అలౌడ్ టు గ్రో కార్బన్ డైఆక్సైడ్ ఎన్రిచ్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ చూద్దాం టెంపరేచర్. ఈ టెంపరేచర్లో డార్క్ రియాక్షన్స్ వితౌట్ లైట్ కూడా జరుగుతాయి. సో ఇవి ఎంజైమేటిక్ కాబట్టి టెంపరేచర్ అనేది కూడా కంట్రోల్డ్గా ఉండాలి. లైట్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో టెంపరేచర్ సెన్సిటివ్. దే ఆర్ ఎఫెక్టెడ్ టు మచ్ లెస్సర్ ఎక్స్టెంట్. మనం చూసుకుంటే లైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ని బట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది జరుగుతుంది. C4 ప్లాంట్స్ జనరల్గా క్యాక్టీ ప్లాంట్స్ అనుకున్నాం మనం. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ట్రాపికల్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ హయ్యర్ టెంపరేచర్ ఉంటుంది. సో హయ్యర్ టెంపరేచర్లో కూడా హయ్యర్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ చేస్తాయి. అదే C3 ప్లాంట్స్ లోయర్ టెంపరేచర్ దగ్గర ఆప్టిమమ్గా ఫోటోసింథసిస్ని జరుపుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ రెస్పాండ్ డిఫరెంట్లీ. దాని హ్యాబిటేట్ని బట్టి, అడాప్షన్ని బట్టి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో ట్రాపికల్ ప్లాంట్స్ హ్యావ్ ఏ హయ్యర్ టెంపరేచర్ ఆప్టిమమ్ దాన్ ప్లాంట్స్ అడాప్టెడ్ టు టెంపరేచర్ క్లైమేట్స్. ఇక్కడ వాటర్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ రియాక్టెంట్స్ ఇన్ ద లైట్ రియాక్షన్లో వాటర్ హ్యాస్ అ ఫ్యాక్టర్ ఈజ్ మోర్ త్రూ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద ప్లాంట్. ఇప్పుడు రాదర్ దాన్ డైరెక్ట్లీ ఆన్ ద ఫోటోసింథసిస్, వాటర్ నుంచే మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని కూడా మనం కెమికల్ రియాక్షన్లో చదువుకున్నాం.
సో వాటర్ కనుక తక్కువ ఉండి వాటర్ స్ట్రెస్ ఏర్పడతాయి. ఇట్ కాజెస్ స్టొమాటా టు క్లోజ్. అంటే మనకి ఆకుల్లో ఉన్న స్టొమాటా అనేది క్లోజ్ అవుతుంది. దేర్ బై రెడ్యూసింగ్ ద CO2 అవైలబిలిటీ. దానివల్ల ఏమవుతుందంటే CO2 అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో CO2 అవైలబిలిటీ తగ్గిపోతే ఏమవుతుంది? ఫోటోసింథసిస్ తగ్గిపోతుంది. సో వాటర్ స్ట్రెస్ కూడా ఏమవుతుంది అంటే ఆకు ముడుచుకొని పోవడానికి ఒక కారణం. దీనివల్ల లైట్ అబ్జర్ప్షన్ కూడా తగ్గిపోతుంది. సో వాటర్ తగ్గితే రెడ్యూసింగ్ సర్ఫేస్ ఏరియా తగ్గి మెటబాలిక్ యాక్టివిటీస్ తగ్గి ఫోటోసింథసిస్ రేట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి వాటర్ అనేది ఆప్టిమం ఉండడం వల్ల ఫోటోసింథసిస్ ప్రొడక్టివిటీ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.